నేను ఫోన్ చేసి కూడా చెప్పాను. నేను ఊరికే చెప్పను. వాడికి జేడీకి శివాకి ఒక ఆర్టిస్ట్ వస్తున్నాడు, క్యారెక్టర్ ఉంది, మేకప్ టెస్ట్ చేయి చంద్ర అని చెప్పాడు. రాము చూస్తే వచ్చాడు. చూడంగానే అవసరం లేదు, ఒక పుల్లాగా ఉన్నావు, నీకెందుకు రా ఇదే మాట అన్నా. నీ టెస్ట్ అవసరం లేదన్నా అతనితోటే అవసరం లేదండి, బ్రహ్మాండంగా ఉన్నాడు. అవసరం స్క్రీన్ చూస్తే పుల్లాగా ఉంటాడు చూడండి. ఇప్పుడు కొంచెం ఆ గడ్డం బట్టి తీయద్దని చెప్పాను నేను. గడ్డం తీసి కానీ నువ్వు కానీ ఫ్రేమ్లోకి వచ్చావంటే మట్టికి మళ్ళీ అది పోతుంది. అదే చార్మింగ్ అదే ప్లస్ అది అని సలహా ఇచ్చారు అనమాట. సో దాన్ని పాటిస్తూ వచ్చాడు. అది పాటించాడు కదా. ఏదో బొంబాయి పీరియడ్లో పాటలు నాడో అనిపిస్తాడు. లేక మామూలు ఇదిగా మంచి పర్ఫార్మెన్స్, ఏ చెప్పినా చేస్తాడు. వీళ్ళిద్దరు అంటే నా సర్కిల్లో బాగా రవి అన్న రవితే మీరు పనిచేసిన వాళ్ళలో ఇక గొడ్డులాగా కష్టపడి డైరెక్షన్ ఎవరు అనుకుంటే కష్టం. వైవిఎస్ పగులు రాత్రులు ఏమి ఉండదు. వాళ్ళకి అనుకున్న దాకా వచ్చేదాకా చేస్తారు. ఆ సినిమా ఎన్ని గంటలైనా చేస్తూనే ఉంటారు. అది వచ్చేదాకా పట్టుపడుతూనే ఉంటారు. పని రాక్షసు ఇక అంతే. అదే ధ్యాస వాళ్ళకి, ఇంకేముండదు. సినిమా కోపం వచ్చేసేది 2ంటికి 3ంటికి. సీకంటే ఆయనకి వేరే లోకం పట్టదు, మనకు తెలిసిందే. అవును, ఫ్యామిలీ కూడా ఇక్కడ ఉండదు. అంటే ఆ ప్రేమ అండి, అంటే ఏదో గమ్మత్తుందండి సినిమా అనేది. అది ఎందుకు మనిషిని అంత అట్రాక్ట్ చేస్తుందో మరి అది తెలియదు. కానీ అది ఎంత కష్టమైనా పడతారండి. ఇప్పుడు మామూలుగా 8 hours పని చేయాలంటేనే బయట అనుకుంటాం. పొద్దున్న 5:30, 6ంటికి వచ్చి రాత్రి 10, 11 దాకా అదే లోకం. అంటే అదేదో ఒక స్పిరిట్ ఏంటో తెలియదు. సినిమా అందరూ అలా చేయలేరు, ఉండలేరు. అందరూ ఉంటారండి, ఎందుకు ఉండరు? అంటే ఎక్కువ ఆ స్థాయిలో ఎక్కువ పనిచేసి డైరెక్టర్ కూడా చేస్తారు. ఇప్పుడు ఉన్నారండి, ఇప్పుడు ఒక ప్రొడక్షన్ డ్రైవర్ ఉన్నాడండి అనుకుందామండి. మన ఇంటికి వచ్చి 5ంటికి కారు లేపాలంటే అతను 2ంటికి లేగాలి. అంతే, కనీసం 1 గంట ముందని లేవాలిగా. ఇంకోటి ఎంత సిన్సియర్గా వస్తాడు మన దగ్గరికి. 9ంటికి 5ంటికి వచ్చి మనల్ని తీసుకెళ్ళి అక్కడ దించి మళ్ళీ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆర్టిస్ట్ దగ్గర తీసుకెళ్ళి అంటే చెప్తున్నా. అలాగే 5ంటికి రావాలంటే నేను కూడా 4ంటికే లేగాలి. నేను 4ంటికి, ఇప్పుడు అక్కడ డ్రైవర్ 4ంటికి లభిస్తాడు, 5ంటికి ఎదిగి నేను 4ంటికి వెళ్ళి 5ంటికి రెడీ అవ్వాలి. సో టైమింగ్ అనేది ఇండస్ట్రీలో ఉన్న క్రమశిక్షణ అనేది బయట ప్రపంచంలో ఉండదండి. చాలామంది ఏమనుకుంటారంటే ఇండస్ట్రీలో తప్పుడు మాటలు అనుకుంటారు, కానీ చాలా రెగ్యులర్గా చాలా కష్టపడతారు, క్రమశిక్షణ ఉంటారు. ఎక్కడో 1-2 ఎక్కడ ఉండదండి, 1-2 అన్ని చోట్ల ఉంటుంది. కాకపోతే అంటే మీడియా అనేది మోస్ట్ పవర్ఫుల్ కాబట్టి త్వరగా బయటకు వచ్చేస్తుంది. గ్లామర్ ఫీల్డ్ త్వరగా వచ్చేస్తుంది. హీరోయిన్ అంతా కదా 7 కాల్ సీట్ అంటే అమ్మాయి లేగాలి కదండి. మేకప్ వేసుకోవాలి, డ్రెస్ వేసుకోవాలి, అమ్మాయి రావాలి కదా. కష్టపడింది ఎవరుంటారు? డైరెక్టర్ లేగాలి, కెమెరామెన్ లేగాలి, లైట్ మ్యాన్ లేగాలి. 24 hours పనిచేస్తాం. ఓన్లీ అది ఒక ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ అనండి సిన్సియర్గా పనిచేసేది 24 hours, 24 hours. నా అనుభవంతో చెప్తున్నాను సార్. మీరు ఎంత పెద్ద డైరెక్టర్ అవ్వండి, రాఘవేంద్ర గారైనా లగాల్సిందే. 7 గంటలకి ఎవరైనా లగాలి కదండి. బాబాయినా లగాలి, నాగార్జున గారైనా లగాల్సిందే. 7 గంటల షాట్ అంటే ఆయన ఎంత ఉన్నా కూడా మరి ఒళ్ళు దాచుకున్న పని చేయటం అనేది చెయ్యాలి కదండి. కష్టం నేర్పిస్తాను ఇండస్ట్రీ, కష్టం నేర్పిస్తాను. ఏదైనా కొంచెం తేడా వచ్చిందంటే దాన్ని మరీ హైలైట్ చేసి చూపిస్తా. తేడా వస్తే ఏముందంటే ఈ మధ్య మరీ ఎక్కువైపోయినాయి, ఏం చేస్తాం మరి. ఏదో అన్ని అవలక్షణాలు ఈ ఇండస్ట్రీలో ఎవరికి బయట ఏమీ లేనట్టు, ఇదొక అసలు చండాలైన ప్రపంచం అన్నట్టుగా అది అలా చేసేవాళ్ళు అలా ఉంటారు. ఇప్పుడు మన గురించి మనం చెప్పుకున్నాం. ఒకటి చాలా మంచిది బాబు, ఆ ఉద్యోగానికి వెళ్ళని ఒక్కరు చెప్పగలరా సినిమా ఫీల్డ్లో? ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఎక్కువ కష్టపడేది ఒక రైతుకి అమ్మాయిని ఇవ్వట్లేదు పెళ్లి చేసుకుంటా. రైతుకి ఒక సినిమా ఫీల్డ్లో ఉన్న అబ్బాయికి అమ్మాయిని ఇవ్వట్లేదు. తెలుసా మీకు ఈ విషయం? సినిమా ఫీల్డ్లో ఉన్నాడు రా వీడికి ఇవ్వకూడదు అనేది ఫిక్స్ పక్కా ఫిక్స్. అదే సాఫ్ట్వేర్ రా అంటే ఇస్తారు. అలా రైతు ఉన్నాడు అనుకోండి, వాడు పంట పండించాడు, రైతుకి
పిల్లనిమ్మంటే రైతు లేదు లేదు. అంతే సినిమా ఫీల్డ్లో అందరు మంచి వాళ్ళని నేను చెప్పట్లేదండి. సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ ఇతర రంగాల్లో ఎలా ఉంటారు కూడా ఉంటారు అంటున్నా నేను. అది అందరికి సమాజం అందరు కలిసి దాని మీద ఫోకస్ చేయకూడదు ఒకదాని మీదే అని. అందరూ అలాగే ఉంటారు, కట్టకూడదు. అదే అట్లాగే ఉండరు అంటే ఉంటారు, ఎందుకు ఉండరు? ప్రతి చోట ఉంటారు. మంచి పక్కనే చెడు ఉంటుంది సార్ వాస్తవానికి. ఎప్పుడు కాసుకొని కూర్చుంటుంది చెడు. ఎప్పుడు 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 పడదాం అన్నట్టు ఉంటది. నువ్వు 90% మంచి చేసి ఒక 10% ఇచ్చేసావా, అదే హైలైట్. 10% ఎందుకు బాబు, 1% చాలు. 10 పోడా అంత పోతుంది. ఇతనికి అసలు ఏం తెలియదు. ఊరికే అతను ఎవడో అనుకుంటే అసలు అతనికి కూడా ఏం తెలియదు. ఫలానా చంద్ర ఇదంటే ఫలానా చంద్ర అట్లా అసలు ఒరిజినల్ ఏంటనే తెలియదు ఆవిడకి. సో అంటే మీకు యూనియన్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఏమంటారు ఇవన్నీ కూడా అంటే బలంగానే ఉంటాయా? బలంగానే యూనియన్లు అన్నీ బలంగానే ఉంటాయి. ఆదుకుంటారండి మా యూనియన్లో. ఎవరికైనా డబ్బు కావాలి, ఏదైనా కావాలన్నా మేకప్ యూనియన్లో డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ చేయటం కానీ. ఈ మధ్య బాగా హెల్పింగ్ నేచర్ పెరిగింది. ఒకప్పుడు ఏంటంటే చెన్నైలో ఉన్నప్పుడు అంతా ఉండేది, కానీ ఇప్పుడు డబ్బులు గిసులు చేయటం అవి చేయటం బాగా హెల్ప్ చేయటం, ఇన్సూరెన్స్లు కానీ అది చేయటం కానీ లేదు. మారిందండి ఇండస్ట్రీ ఇప్పుడు బాగా మారిపోవచ్చు. కుర్రోళ్ళు కూడా డబ్బులు హెల్పింగ్ నేచర్, కుర్రోళ్ళు కూడా డబ్బులు పాడు చేసుకోకుండా వచ్చిన జాబ్ చేసుకొని. చాలా సంతోషం చంద్ర గారు. కాకపోతే నాకు ఒకటే అదే, అంటే ఈ సినిమా ఖచ్చితంగా ఆడాలి. ఎందుకంటే మీకోసం అయినా మీ అబ్బాయి కోసం అయినా మీరు, ఎందుకంటే మీరు ఇంతకాలం మీరు సంపాదించుకుందంతా కూడా ఈ సినిమా కోసం పెట్టారు. సో ఖచ్చితంగా ఈ సినిమా ఆడాలంటే సినిమా కంటెంట్ ఉంది. అది ఆడాలి అంటే దీపం పెడితే ఆడదండి. మనం కోరుకున్నంత విధం కాదండి. మన కంటెంట్ ఆడియన్స్ నచ్చాలి. మరి రిలీజ్ అవుతుంది డిఫరెంట్ గా ఉంటుంది. టెన్షన్ ఎందుకు ఉందండి? మీతో మాట్లాడితే టెన్షన్ గానే ఉంది. బట్ ఏంటంటే నేను టెన్షన్ పడి ఏమొస్తుంది ఇప్పుడు చెప్పండి. అయిపోయింది, సినిమా అయిపోయింది, రేపు రిలీజ్ అవుతుంది, ఆడియన్స్ చేతిలో పెడుతున్నాం. థియేటర్కి వెళ్ళిపోయి బాబో నా సినిమా చూడండి అయ్యా, డబ్బులు పెట్టానయ్యా చెప్పలేను కదా. అంటే ఇప్పుడు 5.5 కోట్లు పెట్టారు. శాటిలైట్ ఏమన్నా అయిందా? అవలేదు. ఎప్పుడు చిన్న సినిమాలు అవ్వండి. కొత్త హీరో కొత్త హీరోయిన్ అవి ఉన్నాయి అనుకుంటే ఓటీటీ అన్నీ అవ్వవు అండి. ఎందుకు అవ్వవు అంటే ఆడియన్స్ చూస్తారు లేదో చూసుకుంటారు. ఫస్ట్ వాళ్ళే డబ్బులే కదండి. అదే క్రేజ్ ఉన్న ప్రాజెక్ట్ అయితే ముందే వచ్చేస్తాయి, ఓపెనింగ్ వచ్చేస్తాయి. ఇప్పుడు వాళ్ళు డబ్బులు పెట్టేవాళ్ళు వాళ్ళ పాయింట్ అలా ఆలోచిస్తారు కదా. ఇక మా చంద్రాలు మన చంద్రాలు ఏమి ఉండవు డబ్బులు పెట్టే దగ్గర. చూసుకొని సినిమా రిలీజ్ అయితే 1 కోటి రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి కొనుక్కుంటారు. డిమాండ్ ఉంటుంది అప్పుడు మనకు. సినిమా బాగుంది అనుకుంటే డిమాండ్ ఉంటుంది. నాకు నమ్మకం ఉంది. ఎంత మొత్తం ఎన్ని సెంటర్లో ఎన్ని థియేటర్లో రిలీజ్ అవుతుంది? ఇప్పుడు 120, 130 అనుకుంటున్నారు. ఇంకా రాలేదు. రేపు ఎల్లుండి వస్తుంది. సో వచ్చి మీకు మార్నింగ్ షో పడి మౌత్ టాక్ వచ్చి నెమ్మదిగా పెరగాలి. ఏం లేదు, వచ్చింది జనం ఏంటంటే కొద్దిగా వేరే సినిమా కంటే కూడా సినిమా చూద్దామని కూర్చొని వెళ్తే రావాలి. అంటే మిగతా వేరే సినిమాలు ఉంటాయి అట్రాక్ట్. ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచికరమైన వంటలు ఉంటాయండి. అలాంటివి 2 ఉన్నాయి అనుకోండి, మీరు దేనికి వెళ్తారు ముందు? మనకి ఏ రుచి దేనికి సంబంధించి వచ్చిందంటే అది వెళ్తాం. అలాంటి ఇంకో 2 ఉంటాయి, చాలా సినిమాలు ఉంటాయి. ఫస్ట్ ఫోకస్ లో ఉన్నదానికి వెళ్తాం మనం. దిస్ ఫ్యాక్ట్ కరెక్టే. ఫోకస్ లో నుండి ఎందుకు చూస్తాం? ఆ ఫోకస్ లేని చూసుకొని వెళ్ళినవాడు ధన్యుడు. ఎవరో ఉంటాడు, ఒకడు కుర్రోడు ఇదేదో బాగుందా, మనకి అమ్మాయి అబ్బాయి బాగున్నారు అనుకున్నాడు, వెళ్ళాడు అనుకోండి. ఆ రేంజ్ వాళ్ళు కూడా ఉంటారు. సో మొత్తానికి ఒక జోదం లాంటిది ఆడారు. ఇప్పుడు బ్లైండ్ గేమ్ నాకు చాలా ఇష్టం అండి. బ్లైండ్ గేమ్ ఆడతాం. మనిషి అనేవాడు బ్లైండ్ గేమ్ ఆడాలి. ఇదివరకు ఎప్పుడు ఆడలేదు, ఇప్పుడే మీరు ఆడింది. అంటే పంచాక్షరి కూడా ఆడారా? పంచాక్షరి కూడా బ్లైండ్ గేమే కదండి. అప్పుడు కూడా మొత్తం మరి అంతే. మా తర్వాత నా అదృష్టానికి అరుంధతి హిట్ అయింది కాబట్టి వచ్చింది. అది భలే వల్ల మీరు ముందు నా శంఖం అవన్నీ హిట్ అయినాయి సార్. అది తర్వాత నేను ముందు బ్లైండ్ గేమ్ ఆడే ఆమెతో కూడా బ్లైండ్ గేమ్ డబ్బులు వచ్చినాయి. వచ్చినాయి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఏమన్నా అరుంధతి హిట్ అవుద్ది, లేకపోతే ఇంకోటి పెద్ద హిట్ అవుద్ది, నాకు టేబుల్ ప్రాఫిట్ ఎంత వచ్చేస్తాను నేను. ఎందుకంటే నేను అప్పుడు కూడా బ్లైండ్ గేమ్ కాకపోతే అప్పుడు మీకు ప్లస్ అయ్యారు. అమ్మాయి అప్పుడు అరుంధతిను ఇవన్నీ లేకపోతే నేను బ్లైండ్ గేమేగా. అంతేగా.
అవును, రిస్కే కదా. రిస్కే కదండి. ఆ సినిమాలు ఆడినాయి కాబట్టి ఓ అని చెప్పి వచ్చింది. ఆ 2 సినిమాలు లేవు, పక్కన పడిపోయినాయి. ఏంటి నా పరిస్థితి అప్పుడు? ఒకవేళ అయితే మీ సినిమాతో అవ్వాలి, నవ్వాలి. అది చెప్పలేము, అవుతుందా లేదా చెప్పలేము. సినిమా అనేది బ్లైండ్ గేమ్ అండి. ఎంత పెద్ద ఆడినా బ్లైండ్ గేమే. ఎంత పెద్ద స్టార్లు పెట్టుకోండి, ఎవరిని పెట్టుకోండి, ఎంత ఖర్చు పెట్టండి, ఈ రోజున సినిమా బాగుందా, హీరోనా హీరోనా అవన్నీ ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లకి డబ్బులు సంపాదించడానికి అవసరం తప్ప ఆడియన్కి వచ్చేసి నో. దాని ఎగ్జాంపుల్ బలగం. అవును, ఎవరు అనుకున్నారు? ఎవరున్నారండి స్టార్ కాస్ట్ దాంట్లో? ఈ మధ్య వచ్చింది ఎవరున్నారు స్టార్ కాస్ట్ బ్యాండ్ లో? అంతకుముందు బేబీ ఆడింది. సామాజిక వర్గం ఏందండి స్టార్ కాస్ట్ ఏముంది దాంట్లో? ఎవరు తెలుసు? నేను మీతో చెప్తున్నాను సార్, ఎవరు తెలుసు? నమ్మకం అండి. అంటే ఎప్పుడు కూడా మన నమ్మకాన్ని మనం చంపుకోకూడదు. నెగిటివ్ అనేది ఆలోచించకూడదు సార్. ఎప్పుడు కూడా పాజిటివ్ గానే ఆలోచిద్దాం. నెగిటివ్ ఎందుకు ఆలోచించాలి అనే వెళ్తారు. మనం చేసిన పని మంచి పని అనుకుని వెళ్ళాము, దాంతోనే వెళ్ళండి. మంచిగా చెడు రేపు 24 తర్వాత తెలుస్తుంది. దానికి ముందే ఎందుకు అంటున్నా? డబ్బులు పెట్టినోడికే ఆ పెయిన్ తెలుస్తుంది అంటారు కదా. 100%. ఆ పెయిన్ మర్చిపోయింది సార్. నేను చెప్తున్నాను కదా, నా కథ రాసుకునేటప్పుడే మా అసిస్టెంట్ డైరెక్టర్ గారికి వైట్ పేపర్ పట్టుకురామని చెప్పి, మనం ఈ సినిమా రిలీజ్ కి కష్టాలు ఉంటే జాగ్రత్తగా చేయండి అని రాశా డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఎవరైనా ఇండస్ట్రీలో ఈ రోజు అందరూ బ్రహ్మాండమైన స్టార్లు అయ్యి అందరూ ఉన్నారు అనుకుంటే నాలాగా అందరూ ఫేస్ చేసిన వాళ్ళే. ఫేస్ చేయకుండా ఇంత పెద్దోళ్ళు ఎవరు అవ్వలేదండి. అవును, ప్రొడ్యూసర్స్ కానీ, హీరోలు కానీ, ఇప్పుడున్న పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కానీ, హీరోలు కానీ అందరూ వాళ్ళ లైఫ్లో ఫేస్ చేసిన వాళ్ళే. ఫేస్ చేసి కష్టానికి కొద్దిగా అదృష్టం ఉండాలంతే. ఆ అదృష్టం టచ్ అయితే ఉండదు. సో మీకైతే అది రావాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నా. మీరు డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా సక్సెస్ అవ్వాలి. మీకు డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్గా, మీ అబ్బాయికి హీరోగా డెబ్యూ ఫిల్మ్. సో దీని మీద చాలామంది యొక్క జాతకాలు ఆధారపడి ఉన్నాయి. ఖచ్చితంగా పాజిటివ్గా మీరు అన్నట్టు ఆ మౌత్ టాక్ వచ్చి మాధవే మధుసూదన గురించి నలుగురు చెబుదామండి. 25వ తారీఖు ఇంటర్వ్యూ ఇస్తాను మీకు మళ్ళీ. సక్సెస్ చూస్తాను, నేను సినిమా చూస్తాను. ఖచ్చితంగా బాగా ఆడాలని మీకు ముందర ఏంటంటే ఫస్ట్ మీ డబ్బులు మీకు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.